హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ నిత్య బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. నేను మార్నింగ్ ఎలాంటి పనులు చేసుకుంటాను, ఈవినింగ్ ఎలాంటి పనులు చేసుకుంటానో మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి అలాగనే లైక్ కూడా చేసుకోండి. నేను అలాగే పనులు చేసుకుంటూ నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానో కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఆడ పేడ అలుకుతున్నాను కదా, అది చాలా రోజులైందనమాట అలకక. ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే అలుకుతున్నాను అనమాట. చాలా రోజులు నేను మ్యారేజ్ అయిన నుంచి అయితే ఎప్పుడైతే అలకలేదనమాట పేడైతే. మా ఇంట్లో ఆడపిల్ల ఉండింది కాబట్టి ఆమెనే అలుకుతున్నది. నేనైతే అస్సలు అలకలేదనమాట. ఇదే ఫస్ట్ టైము. కాలికైతే ముగ్గేసి వేసేసాను. అందులోకైతే వర్షం దేవుడు అయితే వరం ఇచ్చేసాడనమాట. నేను ఎప్పుడు పేడ అలికినా ఎప్పుడు ముగ్గేసినా కానీ వర్షం అయితే తప్పకుండా పడుతుంది. ఇంకా పేడ అవన్నీ తలకేసేసి ఇంకా ఇంట్లోకి వచ్చేసి మా చిన్న బాబుకి అయితే ఫీవర్ వచ్చినట్టుగా అనిపించిందండి. అందుకే కొద్దిసేపు వచ్చి ఇంకా అంత పని అయితే చేసుకొని వచ్చేసి ఇంకా చూస్తున్నాను అనమాట, ఏమైనా ఫీవర్ వస్తుందా అని చూసేసి మళ్ళీ ఇంకా బాసలు అయితే తోమడానికి అయితే వెళ్తున్నాను. నేను నేనైతే యూట్యూబ్ అయితే అనుకోకుండా అయితే స్టార్టింగ్ చేశానన్నమాట. స్టార్టింగ్ చేయడంలోనే ఇంకా నేను కెమెరా పట్టుకొని ఇంకా సెల్ ఫోన్లో పెట్టి అలా తీయడంలో అందరూ అనేవాళ్ళనమాట, యూట్యూబ్ ఎందుకు చేస్తున్నావు, చిన్నపిల్లలు ఉన్నారు కదా, అదేగా సి సెక్షన్ పడింది కదా, 7 మంత్సే కదా, యూట్యూబ్ ఎందుకులే వద్దులే అనేవాళ్ళనమాట. నేను అనుకోకుండా అయితే ఇంకా స్టార్టింగ్ చేశాను. మనసులో అనుకున్నాను, ఫిక్స్ అయ్యాను అనమాట పెట్టాలని. ఇంకా పెడితే కన్నా ఇంకా ఏమన్నా రేపొద్దున ఏమన్నా వచ్చినా కానీ కొంచెం హెల్పింగ్ ఉంటుంది కదా మనకు అనేసి పెట్టేశాను. మనమైతే యూట్యూబ్ స్టార్టింగ్ చేసినప్పుడు చాలామంది అంటారు, ఎందుకు పెట్టావు, ఎందుకు అని అంటారు. మనం అవిలా అస్సలు పట్టించుకోకూడదు. మన లైఫ్ గురించి మనం చూసుకుంటాము, ఎదుటివారి లైఫ్ గురించి మనకెందుకండి? మన లైఫ్ ఎవరైనా చూస్తారా? ఎవరైనా మన ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా తీరుస్తారా? మనకు హస్బెండ్ సపోర్ట్ చేసేటప్పుడు పక్కన వాళ్ళతో ఎదుటి వాళ్ళతో అస్సలు అవసరం లేదు మనకు. మన మనసులో ఏమనుకుంటే అది కన్ఫామ్గా చేసుకోక తప్పదు. నేను ఎందుకు అనుకున్నానంటే యూట్యూబ్లో సక్సెస్ అయితే కొద్దిగా పేమెంట్ అయితే వస్తుంది కదా, హస్బెండ్ కొంచెం హెల్పింగ్గా ఉంటుంది కదా, తను కూడా చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకురావడం అలా ఉంటుంది కదా అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఎవరు చెప్పుకోలేదు, నా మనసులోనే అనుకున్నాను ఆ మాట అయితే. ఇంకా మీతో యూట్యూబర్స్కి షేర్ పంచుకోవాలని అయితే ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా అసలు ఏమనుకోకూడదండి నేను చెప్తున్నానని. అలా అయితే స్టార్ట్ చేశాను అనమాట. మాకు అయితే సొంత ఇల్లు అయితే కొంచెం లేదండి. ఇప్పుడు మేము ఉన్నాను కదా, ఆ ఇల్లు కూడా మా మరిది వాళ్ళదనమాట. మాకైతే స్థలం ఉందన్నమాట, ఖాళీ స్థలం. ఆ స్థలంలో ఇంతవరకు ఇంకా ఏం స్థిరపరచుకోలేదన్నమాట. ఇంకా తనకి మా మరిదికి అయితే కాలు అయితే ఇరిగిందనమాట. తనకి ఆపరేషన్ ఒకవేళ మ్యారేజ్ అయితే మేము ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళాల్సి వస్తుందండి. తనకు ఇంకా మ్యారేజ్ అయితే ఇంకా వైఫ్ అలా వస్తే ఇంట్లోకి వస్తారు కదా, అప్పుడు మేము ఎలా ఉంటాం చెప్పండి? ఇంకా మేము ఆ స్థలంలో ఏదో ఒకటి గుడిసెనా లేకపోతే ఏదో ఒకటి వేసుకొని అయితే ఉండాలి. ఇంకా అలా అనమాట. ఈ ఇల్లు కొంచెం లేదు. ఇంకా అట్లా హెల్పింగ్ ఉంటుంది కదా, ఇంట్లో ఖాళీగా ఉంటాము, ఏం పని చేసుకుంటాం, పని పాటనే కదా, పిల్లల్ని సతాయించుకునే కష్టపడైనా ఇలా వీడియో చేసుకోవచ్చు కదా. అందరి సెల్లుల్లో బాగానే వీడియోలు చేసుకుంటున్నారు కదా పల్లెటూరు బ్లాగ్స్, మనం ఎందుకు చేయకూడదు, మనం భర్తకి ఎందుకు హెల్పింగ్గా ఉండకూడదు అనే ఆలోచన అయితే నాకు తట్టిందనమాట. అందుకే నేను స్టార్టింగ్ చేశాను. ఎందుకో మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవాలనిపించింది. నాకు కూడా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. ఇంకా మార్కెట్ వెళ్ళాను కదా, మార్కెట్ వెళ్ళేసి కూరగాయలు అయితే కొనుక్కొని వచ్చానమాట. రకరకాల కూరగాయలు అయితే వేయించుకొని వచ్చాను. మా చిన్న బాబుకి అయితే ఫీవరు అలా వచ్చిందని చెప్పాను కదా, ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి మందులు అలా రాయించుకొని చేసి ఇంకా అలానే చెక్ చేయించుకుంటే జ్వరం ఉందేమో అని చెప్పారు. ఇంకా అలానే మార్కెట్లోకి వెళ్ళేసి ఇంకా కూరగాయలు అలాంటివి రకరకాలు అయితే కొనుక్కొని అయితే వచ్చాను. మేమైతే వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయితే అయిందండి. ఇంటికి వచ్చేసరికి చాలా ఎండ కొట్టిందనమాట. మేము వచ్చేసరికి అదిగా ఎండ కొడుతుంది, కొద్దిగా అయితే వర్షం పడుతుంది. ఇంకా ఏం చేయాలి, తప్పదు కదా అనేసి ఇంకా అట్లనే వచ్చేసామన్నమాట. ఇంటికి అయితే ఇంకా వచ్చేసి ఇంకా కూరగాయలు అయితే సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా సర్దుకోక అట్లే పెడితే అనమాట మా ఇంట్లో ఎలుకలు ఉన్నాయన్నమాట. అవి అయితే ఇంకా అన్నీ తీసుకువెళ్తాయి. ఇంకా అన్నీ మట్టసంగా సర్దుకుంటున్నారు. మీరు అనుకోవచ్చు, అక్క మీకు యూట్యూబ్ నుంచి ఏమైనా పేమెంట్ వస్తుందా ఏంటి అలా చెప్తున్నావు కదా అని అనుకోవచ్చు. నాకైతే ఇంతవరకు అయింది ఏం పేమెంట్ కానీ. ఇప్పుడైతే నేను కూడా కొత్తగా అయితే స్టార్టింగ్ చేశాను అనమాట. ఎందుకో మీకైతే ఈ విషయాలని షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకే నేనైతే వీడియో అప్లోడ్ చేశాను అనమాట. మీతో చెప్పుకుంటున్నాను నేను ఈ వీడియో గురించి.
ఇంకా నేను కూడా 4 వీడియోలు అయితే అప్లోడింగ్ చేశాను. షార్ట్ వీడింగ్ చాడే పెట్టాను. ఇంకా మీరు నాకు ఎందుకో మీతో చెప్పుకోవాలని షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా యూట్యూబ్‌లో మనీ ఏం లేదు. నేనైతే 2026 జూన్ 11వ తారీఖు అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్టింగ్ చేశాను. ఇంకా ఇప్పుడిప్పుడే కొద్దిగా డెవలప్ అవుతుంది కదా అని అయితే స్టార్టింగ్ చేస్తున్నాను. నాకు ఇదివరకైతే వ్యూస్ కానీ, లైక్స్ కానీ ఏం రాలేదు. ఏమో చేస్తా పోతే దేవుడైనా కానీ మనకేమన్నా కళ్ళు తెరవచ్చేమోననైతే ఇంకా నిరుత్సాహంతో అయితే నేనైతే వీడియోలు పెట్టుకుంటూనే పోతున్నాను. ఇంకా ఏమో ఒక రోజైనా ఏదో ఒక రోజైనా మనము డెవలప్ అవుతాం కదా అనేసి పెడుతున్నాను. నాకు మీరు సపోర్ట్ కావాలండి ప్లీజ్. నాకైతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి. ఇంకొక మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు రావడానికైతే మేమైతే ట్రై చేస్తామన్నమాట. ఇప్పుడు నేను వల తీస్తున్నాం కదా, వల అయితే మాదేనండి. మేమైతే వల తీస్తున్నమాట. చేపలకి వెళ్తాడు కదా మా హస్బెండ్, చెరువుకి వెళ్తాడు కదా ఆ వల అనమాట. ఇంకా దానికైతే చాలా కష్టపడి తీయాలండి వల అయితే. అదైతే పుల్లలు, చెక్కు, గవ్వలు అలాంటివి, గడ్డి, మొలకలు అలాంటివి చాలా చాలా పడతాయన్నమాట దానికి. అలా తీయాలి రకరకాలు. ఇంకా మీ ఇద్దరం కష్టపడుతుంటే అందులోకి మా అవ్వ వచ్చి అయితే మాకైతే సాయం చేస్తుందన్నమాట తీయడానికైతే. అవి చాలా కష్టం అన్నమాట. అది పాపుతూ పోవాలన్నమాట సంచులకైతే అవి అయితే. ఇంకా అలా తీసుకుంటూ వెళ్తున్నాం. మన హస్బెండ్ కష్టపడుతున్నప్పుడు మన హస్బెండ్‌కు మన భార్యాభర్తల సంబంధానికి మనకు ఒక విలువ ఉండాలి కదండీ! హస్బెండ్ కష్టపడితే ఇలా భార్య కూడా కష్టపడాలి కదా! అక్క నువ్వు ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా! ఇంకా యూట్యూబేనా అనుకోవచ్చు. నేనేం పెద్దగా 9th క్లాస్ వరకే చదివానన్నమాట. చదివైతే ఆపేశాను. ఏం పెద్దగా అయితే చదవలేదన్నమాట. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట చదవాలని అయితే. నాకైతే 9th క్లాస్‌కే మ్యారేజ్ అలా అయిపోయిందన్నమాట. మానేశాను. ఇంకా ఏం చేయలేకపోయి ఇంకా అలానే దగ్గరనే ఇంకా ఇద్దరు బాబులైతే ఉన్నారనమాట. ఇంకా ఎందుకులే బయటికెళ్ళి చేసుకుందామన్నా, ఒక పనికి వెళ్దామన్నా, ఏదో ఒకటి పెట్టుకుందామన్నా ఇంకా చిన్న పిల్లలనమాట. ఇంకా యూట్యూబ్‌లో చెక్ చేసుకుంటూ పోతే ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే చూశాననమాట చాలా మందివి. అలా మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు ఇలా పెట్టకూడదు అనైతే నేను స్టార్ట్ చేశాను. అనమాట. నా హస్బెండ్ కూడా నేను సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా! వాళ్ళైతే వీడియోలలో చెప్తున్నారనమాట. మా హస్బెండ్‌కి సపోర్ట్ చేస్తున్నాను, మా హస్బెండ్‌కి సపోర్ట్‌గా ఉన్నాను అలా చెప్తున్నారనమాట. అలా చెప్తుంటే నాకైతే మా చిన్న బాబు ప్రెగ్నెన్సీ అప్పుడు అయితే నేను అనుకున్నాననమాట. ఇప్పుడైతే కుదిరింది. ఇంకా స్టార్ట్ అయితే చేశాననమాట. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంకా యూట్యూబ్ సక్సెస్ అయితే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా మనం ఎందుకు సపోర్ట్‌గా ఉండకూడదని అయితే నేనైతే ఏదో ఒక రోజు నేనైతే సపోర్ట్‌గా నిలబడాలని అయితే నా కోరికనండి. ఇంకా అలానే వంట కోసం అయితే కూర చేద్దామని అన్నం అయితే వండేసాను. ఇంకా కూర అయితే చేసేద్దామనేసి ఇంకా కూరలు తరుక్కుంటున్నాను. మీరు కూడా మీ హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే చేయండి. హస్బెండ్ సపోర్ట్ లేకపోతే అస్సలు చేయకండి. నిరుత్సాహపడకండి. నేనైతే నా హస్బెండ్ నేను చేయలేకపోయినా కానీ నాకు వ్యూస్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు, లైక్ రావట్లేదు అని నేనైతే చాలా నిరుత్సాహంతో పడ్డాననమాట. చాలా దిగులు పడ్డాను నేను. 4 వీడియోస్ పెట్టాను. ఒక్కరు కూడా రెస్పాండ్ కావట్లేదు నాకు వీడియోలు కానీ చాలా కష్టపడ్డాను. కానీ షార్ట్స్ వీడియోలకి అయితే చాలామంది అయితే బాగా వచ్చాయి. లైకులు కానీ, సబ్స్క్రైబ్స్ కానీ బాగా వచ్చారు. లాంగ్ వీడియోలు అయితే అస్సలు చూడట్లేదు ఎవరైనా కానీ. చూస్తే ఒక 185 మందా, 170 మందా, 130 మందా అలా చూస్తారంతే. ఇంకా అలా అనేసి మా హస్బెండ్ కొత్తగా పెట్టావు కదా ఛానల్, ఏం బాధపడకు, నువ్వు చెయ్యి, తప్పకుండా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావు, నువ్వు చెయ్యి, నీకు కూడా పేమెంట్ వస్తుంది, చెయ్యి అనేసి చెప్పానమాట. హస్బెండ్ సపోర్ట్ ఉన్నప్పుడు మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చండి. హస్బెండ్ సపోర్ట్ లేకపోతే నేను కూడా ఇంత దూరం వచ్చేదానేమో కాదండి. ఇలా ఇంత దూరం వచ్చేసి యూట్యూబ్ కూడా చేసేదానేమో కాదు. అట్లా మీరు కూడా మీ హస్బెండ్ సపోర్ట్ ఉంటే కన్ఫామ్‌గా చేయండి. మనసులో ఏం కోరిక అనుకుంటే అది కన్ఫామ్‌గా తీర్చుకోవాలండి. మీరు చేయాలనుకున్నప్పుడు చేయాలి. లేకపోతే హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే చేయండి. లేకపోతే లేదు. ఇంక అంతేనండి. నేనైతే ఇంకా కూర అయితే శనగపప్పులు అంటారు కదా! ఆ కారం అయితే నూరుతున్నాననమాట. రోటి కారం అనమాట. చాలా బాగుంటుంది. అన్నంలోకైతే రుచిగా బాగుంటుంది. ఇంకా ఏంటి ఇలానే చెప్తున్నావు ఏంటి అని నా గురించి అయితే చెడుగా అనుకోకండి. నేనైతే మంచిగా చెప్తున్నాను. ఏదైనా హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే మనం ఎంత దూరమైనా వెళ్ళగలము. హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మనము వెనకడుగు వేయాల్సిందే తప్పదు. ఇంకా ఎదుటి వాళ్ళంటున్నారే, వీళ్ళంటున్నారే వాళ్ళ గురించి మనం కన్ఫామ్‌గా అస్సలు ఆలోచించకూడదు. వాళ్ళ మాటలు తీసి పక్కన పెట్టాల్సిందే. మన హస్బెండ్ సపోర్ట్ చేసినప్పుడు ఎవరి మాటలు పట్టించుకోకూడదు. మన హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మనం కూడా గమ్ముగా మూసుకొని ఉండాల్సిందే తప్పదది. ఇంకా అలా అనమాట. నేను అలా అంటున్నానని ఏమనుకోకండి. కామెంట్స్ రూపంలో నా గురించి చెడ్డగా అయితే పెట్టకండి. నేనైతే మీ మంచి కొరకే చెప్తున్నాను. ఇంకా అలాంటివి నాకైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అలాగే అందరి ఛానల్ లాగానే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.
ఆదరించండి ప్లీజ్. నేనేంది ఎన్ని చెప్తున్నావే అనుకోవద్దు. నేను చెప్తున్నాను కదా, ఇంతవరకు వ్యూస్ రాలేదు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, ఇంకా సొంత ఇల్లు అయితే లేదు, నీ హస్బెండ్కి సపోర్ట్గా నిలబడాలనుకుంటున్నాను అని చెప్పాను కదా, అదే అనమాట. ఇంకా ఇంతవరకు అయితే నేను ఇంకా మీ ముందుకు నాకు ఇంకా మీరు యూట్యూబర్స్ ఫ్యామిలీ ఉందని అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తే నా ఫ్యామిలీ ఉంది కదా అని అయితే ఇంకా అనుకుంటాను. ఇంకా నేను ఇంకా ముందు ఇంకా వీడియోలు తీయాలనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయకపోతే, మీ సపోర్ట్ లేకపోతే నేను వీడియోలు చేయాలని నాకు లేదండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే నాకు ఉంటుంది, చేయాలనుకుంటాను ఇంకా. అందుకని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడైతే ఇంకా నూనె, ఉప్పు అలాంటివి వేసాను కదా, ఇంకా అవైతే బాగా కలియపెట్టుకుంటున్నాను. అవి బాగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాతే మనము మగ్గితే అది కొద్దిగా వాటర్ కానీ ఏవైనా పోసుకుంటే కూర అయితే బాగుంటుందన్నమాట. అది వేగక ముందుకి మనం దంచినామనుకో కొద్దిగా పచ్చివాసన మాదిరి వస్తుందన్నమాట. అట్లా అనమాట. కొద్దిగా వాటర్ పోసుకుంటే కన్నా కొద్దిగా మాడదన్నమాట, కింద అడుగు మాడదు, బాగుంటుంది. నువ్వు వాటర్ పోసుకోకుండా చేసుకుంటే మనకు కొద్దిగా అడుగైతే మాడుతుంది, కొద్దిగా పోసుకోవాలి వాటర్ మాత్రం. అలా అనమాట. నేను ఏమన్నా వీడియోలో చెడుగా మాట్లాడిన కానీ, ఏమన్నా మీ గురించి ఉద్దేశించిన మాట్లాడిన కానీ నన్ను క్షమించండి. ఏమన్నా నా గురించి తప్పుగా అనుకోకండి ప్లీజ్. అలా టమోటా పళ్ళు అవన్నీ చాలా మగ్గాలన్నమాట. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గాలి. బాగా మగ్గిన వరకు మనం మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటే ఒక సాటికైతే వస్తుందన్నమాట. అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది అది. దాన్ని పట్టుకు చాలా పేర్లు అంటారనమాట. శనక్కాయల కారం అంటారు, ఒక రోటి పచ్చడి అంటారు, ఇంకా ఇంకా రకరకాల పేర్లు అంటారు. నేనైతే దాని పేరు శనగపప్పుల రోటి పచ్చడి అయితే అంటాము. అలా అయితే నేను ఇంకా రోట్లో వేసి అయితే పప్పులు వేసి ముందు దంచుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, దాంతోనే సాల్ట్ వేసుకొని కొంచెం దంచుకుంటే బాగుంటుంది. బాగా కొద్దిగా మెదిగేంత వరకు అయితే బాగా దంచుకోవాలన్నమాట. బాగా దంచుకొని ఇంకా అందులోనే అది బాగా ఉడకలు ఉండకుండా కొద్దిగా లైట్గా ఉడకలు ఉన్నట్టుగా చూసుకోవాలన్నమాట. అట్లా దంచుకోవాలి. ఇంకా బయట వాతావరణం కానీ మాకెళ్ళి పచ్చని వర్షం అయితే మా సైడ్ అయితే బాగానే కురుస్తుందండి. ఇంకా మార్నింగ్ 10 నుంచి స్టార్టింగ్ అయితే మూడంగా ఉందన్నమాట. ఇంకా మధ్యాహ్నము 12, 1, 2 అలా టైం అవుతున్నా కానీ ఏందో సాయంకాలం అయినట్టుగా, ఈవినింగ్ అయినట్లుగా అనిపిస్తుంది అనమాట టైం అయితే. అట్లా ఎండ అయితే అస్సలు లేదనమాట. అంతా ఏందో కొద్దిగా వాన పడ్డట్టుగా అట్లా ఉంటుంది, మౌడంగా ఉంటుందన్నమాట. ఇంకా అలాంటప్పుడు ఇంకా మనము ఏ పనులు చేసుకోవాలన్నా ఇంట్రెస్ట్గా చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా వర్షం పడితేనే కొద్దిగా ఇబ్బంది. ఇంకా బట్టలు అలాంటివి బయటే కదా ఆరేసుకునేది, తాటి మీద దండ మీద కదా, అవి సరిగ్గా ఆరవన్నమాట. పెద్ద వర్షం అయితే ఇప్పుడు అయితే వర్షాకాలమే కదా, వర్షం పడడం ఏం తప్పు కాదు. మనం ఆలోచించే వరకు మనకైతే వర్షం పడకూడదు అనుకుంటాం, కానీ రైతులు పంటలు పండించుకునే వాళ్ళకైతే వర్షం పడాలని వాళ్ళు అనుకుంటారు అనమాట. మన గురించి మనం ఆలోచించుకుంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి కదా, తప్పదు. ఇంకా ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని మెదిగించుకోవాలన్నమాట. టమాటా అన్ని వేసామనుకోండి కళ్ళలో చిట్లు పడడం అట్లా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇంకా సాల్ట్ వేసుకొని మెదిగించుకోవాలి. ఫస్ట్ పప్పులలో వేసుకోవాలి. ఇంకా తర్వాత మెదిగించుకున్న తర్వాత టమాటా కూడా ఇంకా వేసేసుకొని అది కూడా మెదిగించుకోవాలన్నమాట. బాగా దంచుకుంటే అంత మెత్తగా లేకుండా కొద్దిగా ఉడకలుగా ఉన్న మాది చూసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు అలాంటివి మెత్తగా పేస్ట్ మాదిరి చేసుకోకూడదు, బాగుండదు అనమాట. మిక్సీలో వేసి అస్సలు బాగుండదు. రోటీలో వేసి దంచితే కన్నా బాగుంటుంది, రోట్లో వేసి దంచితే. ఇంకా మిక్సీ ఉందన్నమాట, మిక్సీలో వేసి అసలు రుచి అనేది రాదనమాట, బాగుండదు. ఇంకా నేను ఒక తిట్లు ఇంకా రోట్లో వేసి దంచుకుంటుంటే ఇంకా సైడ్ చూడండి, ఇంకా మా పెద్ద బాబాయ్ అయితే ఎట్లా ఆడుకుంటున్నాడో ఆడ అనమాట. ఏదైనా కానీ పక్కన సైడ్ ఉండాల్సిందే. రోటీకి బాగా దంచుకుంటాం కదా, ఆ రోట్లో కారం తీసేది కొద్దిగా పెట్టు, నేను నాకుండా అంటాడనమాట వాడైతే. అలా ఉంటుంది మా బాబుతో. కొద్దిగా దూరం పోయి ఆడుకోరా అంటే వాడు అక్కడనే ఆడుకుంటాడనమాట. పక్కనే సైడ్ బైక్ ఉంది, ఆ బైక్ దగ్గర ఏదో ఆడుకుంటున్నారు. ఆ బైక్ గురించి మాదేనండి, అది కొద్దిగా చెడిపోయిందనమాట. ఆ బైక్ చెడిపోయిందని ఇప్పుడు కొత్త అయితే తీసుకున్నాం. ఇప్పుడు 3 years 4 years 6 years అవుతుందన్నమాట మేము కొత్త తీసుకొని. అది పాతదనమాట, అదైతే రిపేర్కి ఉందనమాట. అన్ని ఎలుకలు అయితే తీగలు అన్నీ కొట్టేసా బండికి అయితే, అస్సలు బాగలేదు ఆ బండి. అట్లా ఉందనమాట. దాన్ని ఇంకా బాగా చేసి మేమైతే ఇంకా అమ్మేయాలని చూస్తున్నాం దాన్ని అయితే. చేపిద్దాం అనుకుంటున్నాం అనమాట. చేతులు మనీ లేక అలానే ఉండిపోతున్నాం అనమాట.
ఇంకా పిల్లలైతే జారులకి దాని దగ్గరికొచ్చేసి ఆడుకుంటున్నారనమాట మా బాబైతే. ఇంకా ఎప్పుడో ఒకసారి చేతిలో మన్నున్నప్పుడైతే ఇంక దాన్ని చేపించుకొని ఇంకా అమ్మేసుకోవాలనమాట. ఎంతో కొంతకు అమ్మేయాలి దాన్ని. ఇంకా అలానే పెట్టేస్తే ఏం యూజ్ లేదు కదా! ఎంతో మనకైతే ఏం పక్కన పెట్టేస్తే ఏం చేయాలి దాన్ని. ఇంక కొత్త బండయితే తీసుకున్నాం కదా! అప్పుడే మేము వేసేసి కొత్త బండయితే తీసేసేసుకోవాలనుకున్నాం కానీ, ఇంకా ఎందుకులే ఊరికే వాళ్ళు తక్కువ డబ్బులు ఇస్తామన్నారనమాట. ఇంక అందుకే వేయలేదు. ఇదో ఆ బండి కనిపిస్తుంది కదా! ఆ బండేనండి. అది మాదేనండి. ఇంకా ఆడ ఉన్నాడు కదా! తనే మా బాబు అనమాట. ఆ బండి ఇంకా చేపిచ్చేసి ఇంకా ఎంతో కొంతకు వేసేస్తే ఇంక సరిపోద్ది. అందుకని ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇంట్లో ఉండేది బండి అది. ఇంకా ఇంట్లో ఉంటే ఎలుకలు కొడుతున్నాయి. ఇంట్లో లోపలింట్లో ఎలుకలు దండిగున్నాయనమాట. ఎందుకులే ఇంకా చేపియాల్సింది ఇంకా డబ్బులు ఖర్చు ఎక్కువవుతుంది. ఎలుకలు కొట్టేస్తాయేమో అనేసి ఇంకా ఓరండాలు బయటికి తెచ్చేసి బండ్ల మీద సోఫాలైతే పెట్టేసామనమాట దాన్ని. అదనమాట. ఇంకా దాని స్టోరీ దండిగుందనమాట చెప్పలేము. ఇంకా రోటి పచ్చడి అయితే ఇంకా రుబ్బేసుకున్నాననమాట. రుబ్బేసుకొని ఇంకా గిన్నెలకైతే కడాయిలకైతే తోడేసుకుంటున్నాను. కారం చాలా బాగుంటుంది అన్నంలోకైతే అని. శనక్కాయల పచ్చడి అంటారు. కొందరైతే శనగపప్పుల రోటి పచ్చడి అని అంటారు. కారానికి చాలా రకాల పేర్లే ఉండాయిలెండి. అలా అనమాట. ఇంకా అంతా రుబ్బేసుకున్నాను కదా అనేసి ఇంకా అంతా తోడేసుకుంటున్నాను అనమాట కడాయిలకైతే. అలా అనమాట. కారం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాగుంటుంది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసుకొని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసుకోండి. అలాగే ఏ విధంగా కామెంట్స్ రూపంలో చేసుకోండి. నేను తప్పుగా మాట్లాడంటే క్షమించండి. అలాగేనండి. బాయ్ బాయ్. కారం అయితే బాగా వచ్చింది కదా! ఇంకా మా హస్బెండ్ అయితే మా ఇంటి ముందరే కదండి అవి బండలనమాట. అవి నేను అప్పుడు డ్రమ్ము పెట్టాను కదా ఫస్ట్‌లో. ఆడ పెట్టిన అవి అయితే ఇంకా తగ్గు పడేసి ఇంక వాటర్ అన్నీ పోస్తూ ఉన్నామనమాట ఫస్ట్‌లో అయితే. ఇంకా డ్రమ్ము తీసేసాం కదా! ఇంకా మొన్నైతే మన దగ్గర అయితే పామయితే కట్ల పురుగయితే ఉన్నిందనమాట. ఆమె తిరుగుతుంటే పెద్ద బాబు అయితే ఎక్కువ తిరుగుతాడనమాట ఆడ. ఇంకా అందుకనేసి ఇంకా మా హస్బెండ్ డ్రమ్ము ఆడ పెట్టాననమాట దగ్గులో కింద. ఇంకా మట్టి అవి తెచ్చేసి ఇంకా అట్లయితే పరుస్తున్నాడనమాట ఒక్కడే. ఎందుకంటే మొన్న కట్ల పురుగు వచ్చినాంచమైతే మాకైతే టెన్షన్‌గా ఉందండి. పిల్లలు ఇంకా ఎట్లా తిరుగుతూనే ఉంటారు. మనం పెద్దోళ్ళం తిరుగుతుంటాము. ఇంక చెడు పురుగులు తిరుగుతాయి అంతే కదా! అవి కుట్టేస్తే. ఇంకా అంతే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ ఎదుర్కోవాల్సొస్తుంది. ఇంకా అనేసి మా హస్బెండ్ బండలైతే పరుస్తున్నాడనమాట. ఒకడే అనమాట హెల్పింగ్ లేక పరుస్తున్నాడు పాపం. ఇంకా అలానే ఒకడే మెల్లిగా సర్దుకుంటూ బండలైతే పరుచుతున్నాడనమాట నీట్‌గా. పాపం వేలు కుచి కొద్దిగా వాసిందనమాట. అది తగులుకొని బండ కొద్దిగా. ఇంకా నేను చిన్న బాబుకైతే హెల్పింగ్ చేద్దాం అనుకున్నాను కానీ, ఇంకా చిన్న బాబుకైతే ఇంకా స్నానం చేపించింది మా అవ్వ అయితే. ఇంక వానికి తుడచడానికైతే నేనైతే వెళ్ళాను అనమాట ఇంట్లోకి. ఇంకా మా హస్బెండ్ ఒకడే ఇంకా ఎవరి హెల్ప్ లేకోకుండా ఒకడే నీట్‌గా అయితే పనైతే చేసుకున్నాడు.